సిటీ 47వ డివిజన్ నందు కుక్కలగుంట మురళీకృష్ణ దేవస్థానం వీధిలో ఆ వీధిలో రాత్రిపూట కరెంటు పోతుండటంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అక్కడ స్థానికులు 47వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ కి తెలపడంతో వెంటనే శ్రీమంతుల కిషోర్ కలెక్టర్ కి ఆర్చి సమర్పించుకోవడంతో వెంటనే ఏఈ నస్రుల్లా సార్ కి తెలపడంతో వెంటనే ఆ వీధికి విచ్చేసి స్థానికులను విచారించడం జరిగింది. అక్కడ సింగిల్ ఫేస్ ఉండడంతో కరెంటు వల్ల ఇబ్బంది పడుతున్నారని ఏఈ సార్ గమనించి వెంటనే వారి సిబ్బందితో ఇచ్చేసి 3 ఫేస్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్, వారి స్నేహితులు 65 బూత్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, 64 బూత్ ఇన్ఛార్జ్ శేఖర్, 50 బూత్ ఇన్ఛార్జ్ జి పురుషోత్తం, 51 బూత్ ఇన్ఛార్జ్ మునిరాజ, 63 బూత్ ఇన్ఛార్జ్ మోహన్ సింగ్, శివ, ఏ విజయ్ కుమార్, ఎస్ మహేష్ కుమార్ తదితరులు స్థానికులు పాల్గొనడం జరిగింది. అనంతరం శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ, జనసేన పార్టీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, నగర అధ్యక్షులు దగ్గుశెట్టి సూచాబాబు వారి సహకారంతో స్థానికులకు ఈ పనులన్నీ చేపడుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. అందులో భాగంగా ఏఈ నసరుల్లా సార్ వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. నాకు పని ఒప్ప చెప్పండి, సంతోషంగా చేస్తాను. నాకు బిర్యానీ తిన్నట్టు పని అందరికీ నమస్కారం. 47వ డివిజన్లో మా సారు నన్ను నియమించారు. వేములపాటి టిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆయన ఆదేశం మేరకు దిక్కిశెట్టి సుజయ్ బాబు సూచన మేరకు 47వ డివిజన్లో ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందనేసి మాకు ముందు ఉండి అందరికీ పనిచేయమని మాకు పురమాయించారు. అదేవిధంగా 47వ డివిజన్లో ఉదయం పూట విజిట్కి వెళ్ళినప్పుడు నాకు మురళీకృష్ణ మందిరం కాడ మాకు ఇట్లా సింగిల్ ప్లేస్ వల్ల ఫ్రిడ్జ్లు, ఏసీలు, టీవీలు, మిక్సీలు, ఫ్యాన్లు కాలిపోతున్నాయి అని నాకు చెప్పడంతో కలెక్టర్ గారికి పోయి అర్జీ పెట్టడం, ఆ కలెక్టర్ గారు వెంటనే స్పందించి నసరుల్లా సార్, ఏఈ సారు కోటమిట్ట సార్కి పురమాయించడంలో ఏఈ సార్ వచ్చి వెంటనే ఘటనా స్థలానికి వచ్చి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి అది నిజమా కాదని వెరిఫికేషన్ చేసి నిర్ధారించుకోవడంతో వెంటనే చెప్పి 2 రోజులైంది. ఈరోజు 3వ రోజు పని మొదలుపెట్టారు. ఎంతోమంది ఇలాంటి డిపార్ట్మెంటు మాకు 40 ఏళ్ళలో ఇలాంటి మనిషి ఉండడం, ఇదే విధంగా
రాజేంద్ర నగర్ ఏఈ సార్ కూడా వినాయకుడి సందులో 3 ఫేజ్ చేయించాం. ఇదే విధంగా ఆ సార్ బాగా వెంటనే స్పందించారు. ఇప్పుడు ఏఈ నసుల్లా సార్ వాళ్ళ సిబ్బంది లైన్ మ్యాన్ శ్రీనివాస సారు, మీటర్ లైన్ మ్యాన్ వచ్చి సురేష్ అన్న, సురేంద్ర సారు ఇద్దరు వచ్చి వెంటనే ఈ సమస్యని క్లియర్ చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది. కూటమి తరపున పనులు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ వార్డు ప్రజలు నాకు పని ఒప్పచెప్పడంతో నాకు ఇంకా సంతోషం ఉంది. ఎంత పని చెప్తే అంత నాకు హుషారు వస్తుంది. ఇంకా పని చెప్పమని వార్డులో వాళ్ళకి జనాభాకి నేను ఇదే విన్నమించుకుంటున్నాను. ముందు సింగిల్ ఫేస్ ఉండిందా? ఇంతకుముందు సింగిల్ ఫేస్ ఉండింది, ఇది 3 ఫేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్య తీరడంతో స్థానికులు కూడా చాలా సంతోషంగా ఆనందపడుతున్నారు. ఈ వార్డులో 47 వార్డులో ఇన్ఛార్జ్ ఇక్కడ సమస్య వచ్చింది, 1 ఫేస్ ఉంది. అది ఇక్కడ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే కిషోర్ చెప్పంగానే ఏఈ కాడికి పోయి అర్జీ పెట్టుకున్నారు. వెంటనే స్పందించారు. ఇప్పుడు 3 ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఉన్న ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగుంటారు. అలా మాకు ఏదైనా సమస్య వస్తే శ్రీమంతుల కిషోర్ కుమార్ చెప్పుకుంటే అతను అన్ని సమస్యలు తీరుస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.